యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాం. అయినా కానీ కొన్ని సందర్భాలలో మనము ఏదో ఒక విషయంలో పడిపోతూ ఉంటాం. మాట ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా, ఆలోచన ద్వారా, లేక చిన్న చిన్న వాటికి మనము మన జీవితంలో పడిపోతూ ఉండొచ్చు. వాక్యం ఏమని చెప్తుందంటే 24వ అధ్యాయము 16వ వచనం చదువుదాం చూడండి. 16వ వచనం, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. దేవునికి స్తోత్రం. ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా చూస్తే నీతిమంతుడంట 7 మార్లు పడినా కూడా అతడు తిరిగి లేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడే ఒక్కొక్క మాట కూడా కనపడుతుంది. ఏంటంటే ఆపత్కాలమందు భక్తిహీనులు ఏమవుతారంటే కూలిపోతారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మనము ఈ లోకంలో జీవించినప్పుడు ఈ శరీరంలో మనము ఖచ్చితంగా ఏదో ఒక పరిస్థితుల్లో పడిపోవడం అనేది జరుగుతుంది. వాక్యం చెప్తుంది. మనము మన స్వనీతిని ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా మనం ఏమవుతామంటే లోకంలో పడిపోతూ ఉంటాం. వాక్యం ఏమని ఎంకరేజ్ చేస్తుంది అంటే ఒకవేళ పడిపోయినా అంటే దాని అర్థమేంటి, పడిపోమని కాదు. నీతిమంతుడు అనేవాడు పడిపోయి